ఇప్పుడు 10 సంవత్సరాలు దాటి ఒక్క నిమిషం కూడా దాటిన తర్వాత ఎవరు ప్రభుత్వం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలుసు, మంచి తెలుసు, కాంగ్రెస్లో వచ్చారు. అవును. కానీ ఎవరున్నా బీఆర్ఎస్ ఉన్నా ఇంకోరున్నా మన పిల్లలకి ఆ ఇన్స్టిట్యూషన్స్లో ఒక నిమిషం దాటి అవకాశం వస్తుందని నేనైతే అనుకోను. ఇప్పుడు దే హ్యాడ్ టు గివ్ సర్టన్ థింగ్స్ టు ఆంధ్ర, దే హ్యాడ్ టు టేక్ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పుడు గివింగ్ ఏమి రాలే, టేకింగ్ అయిపోయింది. మన ప్రాపర్టీస్ అన్ని టేకప్ అయిపోయాయి. సో అది జగన్ గారు చెప్పేశారు ఆయన వచ్చిన తర్వాత మీరు వాడటం లేదని. ఇప్పుడు అమరావతి రైతులు, అమరావతిలో ఏముండేది ఆ రోజు? అసలు అసెంబ్లీ కట్టావు, దిస్ థింగ్ హైకోర్ట్స్ కట్టావు, సెక్రటేరియట్ కట్టావు, అక్కడే కదా అన్ని కట్టారు. అది కట్టడం ఆపారు కానీ మీరు వచ్చాక, లేకపోతే ఆ హౌసింగ్ ఇదంతా లెవెల్లో అయిపోయేది. అక్కడ కూడా పర్మనెంట్ డ్యామేజెస్ చేయడానికి కొన్ని రోడ్స్ కూడా తవ్వేశారని విషయము మేము ప్రెస్లో ఆ ఫోటోలు కూడా చూసాం. సో ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు మీరు పర్మనెంట్ డ్యామేజెస్ చేసుకుంటా వెళ్తే ఏం వస్తుంది రాష్ట్రానికి అని, దట్స్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఇంతవరకు ఏం వచ్చింది రాష్ట్రానికి? మీరు మెడ వంచి తెస్తారన్నారు అన్ని. ఎవరు మెడ వంచారు, ఎక్కడ ఏం తెచ్చారో ఆ ఫస్ట్ మీటింగ్ వారికి మెజారిటీ వచ్చేసిందని మేము అడగలేమని మీరే స్టేట్మెంట్ ఇచ్చారు. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఇప్పుడు ఏమంటున్నారు, అసలు ఎవరికి మెజారిటీ రాకుండా ఉంటేనే మన మాట చల్తుంది అని. అంటే భారతదేశం నాశనం అవ్వాలని మీరు అనుకుంటున్నారా? భారతదేశంలో మనకి రాజకీయ స్టెబిలిటీ కూడా కావాలి కదా. మేము నేషనల్ పార్టీ కాకపోవచ్చు, మేము రీజనల్ పార్టీ, ఫెడరల్ కాన్సెప్ట్లో మనం పని చేయాలని అనుకుంటాం. సర్కారీ కమిషన్ అన్నగారు పెట్టించారు, ఎన్టీ రామారావు గారు. మనం యాక్సెప్ట్ చేసాం, ఏమేమి యాక్సెప్ట్ చేసాం అన్నీ ఆ రోజు క్లియర్గా చెప్పాం. మీరు అవన్నిటికీ వెనకైపోతూ ఉంటే ఇంకా ఏదైనా అర్థం పదం ఉందా? మీరు ఏంటంటే మనం కూడా ఈ దేశంలో భాగస్వామి. ఇప్పుడు మీరు స్పెషల్ స్టేటస్ అంటున్నారు, ఇంకా ఏ రాష్ట్రం ఒప్పుకుంటుందండి? ఆఫ్టర్ ద 10th ఇయర్ ఏ రాష్ట్రం ఒప్పుకుంటుంది? హూ స్టాప్ యూ ఫ్రమ్ ఇంప్లిమెంటింగ్ ఇట్? మనకి వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్కి వచ్చేసరికి బాబు గారు అయితే అక్కడ స్టోన్ లే చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతోనే కడతాను అని చెప్పేసి అని అన్నారు. వీళ్ళు సొంత నిధులతో కడతామని చెప్పారు. కేంద్రం ఇంకా మేము ఇచ్చేది లేదు, రాష్ట్రంలో ఉన్న సొంత నిధులతోనే కట్టాలి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం చెప్పేది మాత్రం ఇంకొకలా ఉంది. అసలు పోలవరం గురించి ఎప్పటికీ కంప్లీట్ అవుతుంది? గతంలో మీ ప్రభుత్వం కూడా ఉంది టీడీపీ, ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ కూడా ఉంది. సో క్లుప్తంగా చెప్పాలంటే ఎవరి లోపాలు ఉన్నాయి కాళేశ్వరం విషయంలో? మీకు పోలవరం ఇస్ వన్ థింగ్, కాళేశ్వరం ఇస్ అనదర్ థింగ్. లెట్స్ నాట్ కన్ఫ్యూజ్ దీస్ టూ. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి పోలవరం వింటా వచ్చాం. మా ఏరియాస్ కొంచెం ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల గోదావరి వాటర్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ రీచింగ్ ద నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్. మనకి నదులు అనుసంధానం చేసేటప్పుడు చాలా పనికి వస్తాయి. సో ఎనీవే దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్ నౌ. ఇప్పుడు పోలవరం అనేసరికి మన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నప్పుడు 70% కంప్లీట్ అయింది. కారణం ఎందుకు సార్? ఆల్రెడీ పోలవరం కడతా ఉంది ఒక కంపెనీ ఆల్రెడీ. దాన్ని రివర్స్ టెండరింగ్లో తీసుకురావడానికి పోలవరంకి ప్రధానంగా రివర్స్ టెండరింగ్ ఎందుకు జరిగింది ఒకటి. రెండోది 70% ఆల్రెడీ ఫినిష్ అయిన ప్రాజెక్ట్ని మళ్ళీ అంత హోల్డ్ చేసి ఈ 4 years టైం పాస్ అయిపోవడానికి గల కారణాలు ఏంటి? అది జగన్ గారిని అడిగితే బెటర్. అట్లీస్ట్ ఆయన పబ్లిక్ స్టేట్మెంట్ ఏంటి ఇస్తారో చూడాలి. కానీ పార్లమెంట్ ఆన్సర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిటీతో ఇచ్చారు అప్పుడు. డోంట్ స్టాప్. ఇప్పుడు మీకు సేఫ్ స్టేజ్లో ఉన్న ఇవి మనకి మిగతా డ్యామేజెస్ అయ్యాయి 4 సంవత్సరాలు. ఆ డ్యామేజెస్ మనం పే చేయాలి. ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఏజెంట్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని నియమించారు? అంటే ఏజెంట్ అని చెప్తున్నారా జగన్ని కేంద్ర ప్రభుత్వానికి? ఎజెండా కాదు, ఏజెంట్ అంటున్నారు చంద్రబాబు. స్టేట్ గవర్నమెంట్ ఇస్ ద ఏజెంట్ టు ఇంప్లిమెంట్ పోలవరం స్కీమ్.
లేకపోతే వార్ టెండర్స్ వేరేగా పిలుస్తారు. ఉమ్, 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 ఇప్పుడు స్టేట్ ని ఎందుకు నియమించారు ఆ రోజు? ఎందైతే ఏదైనా 500-600 crore 1000 crore ఉంటే ఉమ్, ఇలాగా వర్క్ ఆపకుండా వీళ్ళు ఆగుతారు, మనం రీఇంబర్స్ చేయవచ్చని ఆ థింకింగ్ తో చేశారు. ఉమ్, లేకపోతే మీకు 70% అయ్యేదే కాదు. ఈయనకి ఇష్టం లేదు, ఆపేసి కూర్చున్నాడు, ఉమ్, కాస్ట్ పెంచాడు. ఉమ్, నేను ఆదా చేస్తున్నానని ప్రకటిస్తూ కాస్ట్ పెంచాడు, ఉమ్. అసలు వర్కే పూర్తిగా ఆపేశారు. ఒక పక్క రాష్ట్రంలో ఎలా ఉందంటే సార్, ఆ, సొంత చెల్లెలే వచ్చి ఆయనను విమర్శించడం, షర్మిల ఎంట్రీ కాంగ్రెస్ తో అవ్వటం ఏ రకంగా చూడొచ్చు ఈ రాజకీయాలు? చాలా గమ్మత్తుగా ఉంది. వాట్ డస్ షర్మిల స్టాండ్ ఫర్, వాట్ డస్ రాజశేఖర్ స్టాండ్ ఫర్, వాట్ డస్ జగన్ స్టాండ్ ఫర్? షర్మిల జగన్ కంటే బెటర్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? నమ్ముతారా ఎవరైనా? దే ఆర్ డిఫరెంట్ థింగ్స్. వారి ఏంటి పొలిటికల్ గా చూస్తే ఈ రోజు జగన్తో ఉన్న వాళ్ళు అసలు జగన్ తోనే రాజకీయం స్టార్ట్ చేశారా? అంత ముందున ఉన్నారా? ఉమ్, అంత ముందున ఉండేవాళ్ళు ఏ పార్టీలో ఉండేవారు? వారందరికీ ఘర్ వాపసి అని రప్పించడానికి ఒక ప్లాన్ ఉమ్, మనీ ఉంది. యు ఆర్ ఎంటైటిల్డ్ ఫర్ పొలిటికల్ ప్లాన్, ఉమ్, పీపుల్ ఆర్ ఎంటైటిల్డ్ టు సీ ఇట్. ఉమ్, ఇలాగ ఉంది అని వారు చూస్తారు, వారు నిర్ణయం తీసుకుంటారు. ఏ జగన్ గారు ఇక్కడ రాలేదు కదా, పుట్టలేదు కదా. ఇఫ్ యు లుక్ ఎట్ ఇట్, చాలా మంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న వాళ్ళు, అధికారంలో లేని వాళ్ళు ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు స్వాతంత్రం ముందన మహాత్మా గాంధీ క్లాసిక్ ఎగ్జాంపుల్. దొంగతనం ఛార్జ్ పోయిన వెళ్ళారా, అది ఒక పక్క నుంచి. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ జైలుకి వెళ్ళారు, ఉమ్, ఉమ్. అంతే కదా.